నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏబిసిడి ఇస్ ద క్వాలిలేటర్ అని ఇచ్చాడు. ఏబిసిడి క్వాలిలేటర్ అండ్ ఈ అండ్ ఎఫ్ మిడ్ పాయింట్స్ ఆన్ ది డయాగనల్స్ ఏసీ అండ్ బీడీ. సో ఈ అనేది ఏసీ మీద మిడ్ పాయింట్ అయితే ఎఫ్ అనేది బీడీ మీద మిడ్ పాయింట్ రెస్పెక్టివ్లీ. దెన్ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు ఈక్వల్ టు కే ఇంటూ ఎఫ్ఈ బార్ అయితే కే వాల్యూ కావాలి. సో ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే, సో పాయింట్స్ ఇచ్చి ఏబిసి కాబట్టి, సో ఏ పొజిషన్ వెక్టర్ ఏ బార్ అనుకోండి, బి పొజిషన్ వెక్టర్ సి బార్ అనుకోండి, సికి సి బారు, డికి డి బారు. అలాగే నెక్స్ట్ ఈ అనేది ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో దాని పొజిషన్ వెక్టర్ ఈ బార్ అనుకోండి. ఎఫ్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఎఫ్ అనేది ఏంటి, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కాబట్టి ఎఫ్ బార్ అది వస్తుంది. అంటే ఈ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కాబట్టి, సో ఈ బార్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కాబట్టి ఏ బార్ ప్లస్ సి బార్ బై 2 అవుతుంది. ఏ బార్ ప్లస్ సి బార్ బై 2 దీని నుంచి సో అవసరమైనప్పుడు ఏ బార్ ప్లస్ సి బార్ అంటే ఏంటి 2ఈ బార్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎఫ్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ, సో ఎఫ్ బార్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కాబట్టి సో బి బార్ ప్లస్ డి బార్ బై 2. సో దీని నుంచి బి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు 2ఎఫ్ బార్ వస్తుంది. 2ఎఫ్ బార్. సరే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చాడు అన్ని పొజిషన్ వెక్టార్స్ తీసుకున్నాం. సో ఇట్లా కాంప్లికేటెడ్ ఏబిబిసి ఇట్లా చాలా టర్మ్స్ ఉంటే మీరు ఫస్ట్ పొజిషన్ వెక్టార్స్ తీసుకోండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఏబి బార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి. ఒక వెక్టర్ ఏబి బార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ ఓ తీసుకుంటే ఓబి మైనస్ ఓఏ. మరి పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి అంటే బి బార్ అండ్ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ అంటే ఏంటి ఏ బార్. కాబట్టి ఏబి బార్ అంటే ఏంటి బి బార్ మైనస్ ఏ బార్ మైనస్ బీసీ బార్ అంటే పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి ప్లస్ ఏడి బార్. సో ఏడి బార్ అంటే ఫస్ట్ ఏం రాయాలి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి మైనస్ బ్యాక్ నుంచి రావాలి. ఏడి బార్ అంటే బ్యాక్ సైడ్ నుంచి. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ డి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. అలాగే డిసి కూడా అంతే సేమ్. అలాగే కే రైట్ సైడ్ అలాగే ఉంచండి, ఎందుకంటే మనకు అడుగుతుంది కే వాల్యూ కాబట్టి అలాగే ఉంచండి. ఒకవేళ రాస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, దీన్ని కూడా కావాలంటే రాసుకోవచ్చు. ఏంటి పొజిషన్ వెక్టర్ ఆఫ్ అన్నిటి రాసి కాబట్టి అది కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. అలా వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ చేసేస్తే కొన్ని టర్మ్స్ డబల్ అయిపోతాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి. చూసుకోండి, సింప్లిఫికేషన్ చేయండి. సో బి 2 టైమ్స్ వస్తుంది, డి 2 టైమ్స్ వస్తుంది. సో కాబట్టి ఆ రెండు పాజిటివ్స్. నెక్స్ట్ ఏసీలు రెండు కూడా 2 టైమ్స్ విత్ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇలా వస్తుంది. సో ఈక్వల్ టు ఏంటి కే ఇంటూ ఈ బార్ మైనస్ ఎఫ్ బార్. ఇప్పుడు బి బార్ ప్లస్ డి బార్ అంటే ఏం రాయొచ్చు, బి బార్ ప్లస్ డి బార్. ఎందుకు ఈ 2ఎఫ్ రాస్తున్నాం అంటే రైట్ సైడ్ ఈ అండ్ ఎఫ్లో ఉంది కాబట్టి, రైట్ సైడ్ ఈ అండ్ ఎఫ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఈ అండ్ ఎఫ్లో రాయాలి. అంటే బి బార్ ప్లస్ డి బార్ అంటే ఏంటి 2ఎఫ్ బారు. అలాగే ఏ బార్ ప్లస్ సి బార్ అంటే ఏంటి 2ఈ బార్. సో రాసేస్తే అప్పుడు మీకు 4 కామన్ వచ్చేస్తుంది. 4 ఇంటూ ఎఫ్ మైనస్ ఈ బార్. కానీ ఇక్కడ ఏంటి రైట్ సైడ్ ఏంటి కే ఇంటూ సో ఏంటి ఈ బార్ మైనస్ ఎఫ్ బార్. ఈ బార్ మైనస్ ఎఫ్ బార్ కాబట్టి ఇక్కడ మైనస్ కామ్ తీసారు అనుకోండి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది అప్పుడు. సో లెఫ్ట్ సైడ్ మైనస్ కామ్ తీసేస్తే, లేదంటే చూడండి ఇక్కడ ఈ బార్ మైనస్ ఎఫ్ బార్ ఉంటే ఇక్కడ ఎఫ్ బార్ మైనస్ ఈ బార్ కాబట్టి కే ఈక్వల్ టు -4. గుర్తుపడితే ఓకే, గుర్తుపట్టలేకపోతే సో మైనస్ కామ్ తీసేసాం అనుకోండి, అప్పుడు ఏంటిది ఈ బార్ మైనస్ ఎఫ్ బార్. రైట్ సైడ్ ఏంటి కే ఇంటూ ఈ బార్ మైనస్ ఎఫ్ బార్. సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏంటి మైనస్ కామ్ తీస్తే ఇది వచ్చింది. ఇప్పుడు ఈ బార్ మైనస్ ఎఫ్ బార్ సరిపోయింది. సో కే ఈక్వల్ టు ఎంత -4. కే ఈక్వల్ టు ఏంటి -4. సో ఇక్కడ మీరు అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా పొజిషన్ వెక్టార్స్ తీసేసుకొని సో ఏబీ బార్ బీసీ బార్ అన్నీ ఏబిసిడిలో మార్చుకుంటూ మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ అండ్ ఎఫ్ మిడ్ పాయింట్స్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆ టర్మ్స్లో రాసుకుంటే మీకు ఐడియా కూడా ఫాస్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ది వెక్టార్స్ ఏబిసి ఇచ్చాడు. సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ, పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ సి ఇచ్చాడు. సో ఏ అంటే ఎంత 2i మైనస్ 3j 3k. సో ఐజేకి వెళ్ళి తీసేస్తే పాయింట్స్. సో అలాగే బి తెలుసు. నెక్స్ట్ సి ఇచ్చాడు, సో బీసీ అయిపోయింది రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఏసి. సో యాంగిల్ బిఏసి అంటే దీనికి యాంగులర్ బైసెక్టర్, ఈ యాంగిల్కి యాంగులర్ బైసెక్టర్ ఇది. సో దాని లెంత్ ఎల్ అన్నాడు. సో వేర్ మీట్స్ ది యాంగులర్ బైసెక్టర్ ఎక్కడ మీట్ అవుతుంది, డి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అన్నాడు లైన్ సెగ్మెంట్ బీసీని. సో ఇప్పుడు ఈ లైన్ ఏడి అనేది యాంగులర్ బైసెక్టర్, ఏడి అనేది యాంగులర్ బైసెక్టర్. సో ఇప్పుడు ఏడి అంటే ఏంటి ఎల్ కాబట్టి ఇప్పుడు 2l² కనుక్కోవాలి. అంటే ఫస్ట్
ఏడీ లెంత్ కనుక్కుంటే ఎల్ఎన్ వచ్చేస్తుంది. సో ఏడీ లెంత్, యాంగులర్ బైసెక్టర్ లెంత్ కావాలి అంటే మీకు తెలుసు యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది అంటే, యాంగులర్ బైసెక్టర్ అంటే ఏం చేస్తుంది అంటే థర్డ్ సైడ్ని డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఇన్ ది రేషియో ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో ఇది ఈ సైడ్ బి అనుకుంటే ఈ సైడ్ని సి అనుకుంటే లెంత్. సో సికి ఆపోజిట్ ఉంది కాబట్టి సి అనుకుంటున్నాం, ఇది బికి ఆపోజిట్ ఉంది కాబట్టి బి అనుకుంటున్నాం. అంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఏబి లెంత్ కనుక్కుంటారు. సో మోడ్ ఆఫ్ ఏబి అంటే ఏంటి, మోడ్ ఆఫ్ సి, ఏబి లెంత్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏంటి బి అంటే ఏంటి, మోడ్ ఆఫ్ ఏసీ. సో బి అంటే ఏంటి, మోడ్ ఆఫ్ ఏసీ బార్. సో ఇక మీకు లెంత్ ఇది సి అవుతుంది, ఈ లెంత్ ఏమవుతుంది బి అవుతుంది. కాబట్టి ఆ లెన్స్ కనుక్కుంటారు ఫస్ట్. కనుక్కున్న తర్వాత లెంత్ కనుక్కోవడం పెద్ద ప్రాబ్లం లేదు, డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ వేసేస్తారు. వచ్చిన తర్వాత డి అనే పాయింట్ కనుక్కుంటారు. డి ఏం చేస్తుంది, బీసీని C/D రేషియోలో కట్ అవుతుంది, C/D రేషియోలో కట్ అవుతుంది. సో C/D రేషియోలో కట్ చేసేస్తే అప్పుడు మీకు డి అనే పాయింట్ వచ్చేస్తుంది. సెక్షన్ ఫార్ములా తెలుసు కదా, C/B. సో సెక్షన్ ఫార్ములా mx2 + nx1, సెక్షన్ ఫార్ములా ఇచ్చేసేయండి. సో mx2 + nx1/m+n కామా my2 + ny1/m+1 కామా అలాగే z కోఆర్డినేట్స్. సో చేసేస్తే మీకు డి అనేది వచ్చేస్తుంది. డి అని వచ్చేసింది కాబట్టి అప్పుడు ఏడీ లెంత్ కనుక్కోవచ్చు, ఏడీ లెంత్ కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ కొద్దిగా మీరు ఐడెంటిఫై చేస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఏంటి అంటే ఏబీ లెంత్ ఎంత ఉందో ఏసీ లెంత్ కూడా అంతే ఉంది, ఏబీ లెంత్ ఎంత ఉందో ఏసీ లెంత్ కూడా అంతే ఉంది. అంటే అప్పుడు ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ అయితే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ అయితే అది ఐసోలేస్ ట్రయాంగిల్. ఐసోలేస్ ట్రయాంగిల్లో ఎక్కడైతే ఇదేంటి వెట్టెక్స్ ఏ నుంచి పోయే రెండు సైడ్స్ ఈక్వల్ అయితే ఆ వెట్టెక్స్ ఏ గుండా పోయే మీడియన్ కానీ, ఓకేనా, ఏ సైడ్స్ ఈక్వల్ అయితే అది. అంటే సపోజ్ ట్రయాంగిల్ ఏబిసిలో సో ఈ టూ సైడ్స్ ఈక్వల్ అనుకోండి, ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయితే ఏ టూ సైడ్స్ అయితే ఈక్వల్ ఉన్నాయో ఆ పాయింట్ గుండా, కామన్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ గుండా పాస్ అయ్యే యాంగులర్ బైసెక్టర్, దాని యాంగులర్ బైసెక్టర్ కానీ మీడియన్ కానీ అలాగే ఆల్టిట్యూడ్ కానీ అలాగే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్నీ కూడా కోయిన్సైడ్ అవుతాయి, అన్నీ కూడా కోయిన్సైడ్ అవుతాయి. ఒకవేళ మీకు ట్రయాంగిల్ ఏబిసిలో సో ఈ టూ సైడ్స్ ఈక్వల్ అనుకోండి, ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయితే అప్పుడు బి గుండా పాస్ అయ్యే యాంగులర్ బైసెక్టర్ ఏమవుతుందో మీడియన్ కూడా బి నుంచి పాస్ అయ్యి మీడియన్ కూడా అదే అవుతుంది, అన్నీ కూడా సేమ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ టూ సైడ్ మీరు ఐడెంటిఫై చేస్తే ఈ టూ సైడ్స్ ఈక్వల్ అని, అంటే ముందే లెన్స్ కనుక్కొని ఉంటే ఆల్రెడీ లెంత్ ఎలా అయినా కనుక్కుంటాం కదా. సో ఎలా అయినా మనకి C/B అంటే సి లెంత్ కావాలి కదా, ఈ లెంత్ కావాలి, ఎలా అయినా కనుక్కుంటాం. సో రెండు కనుక్కుంటే లెంత్ ఏమొచ్చింది 5 వచ్చింది. సో 5 వచ్చింది కాబట్టి ఇంకా మీరేంటి జస్ట్ మిడ్ పాయింట్ కనుక్కుంటే చాలు. ఎందుకు, మీడియన్ అదే అవుతుంది, లేదంటే నో ప్రాబ్లం, రెండు ఈక్వల్ అయితే 5:5 ఎంత 1:1. సో 1:1 అంటే ఏంటి, మిడ్ పాయింటే కదా, 1:1 అంటే మిడ్ పాయింట్. లేదంటే ఐసోలేస్ ట్రయాంగిల్ ఐడెంటిఫై చేస్తే అది ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. యాంగులర్ బైసెక్టరే మీడియన్ అవుతుంది, అది ఐసోలేస్ ట్రయాంగిల్లో. కాబట్టి మీడియన్ కనుక్కుంటే చాలు, మీడియన్ అంటే మిడ్ పాయింట్ కనుక్కుంటాం, మిడ్ పాయింట్ కనుక్కుంటే అప్పుడు డి అనే పాయింట్ వస్తుంది, అప్పుడు ఏడీ లెంత్ కనుక్కుంటాం. లేదు అది ఐడియా రానప్పుడు 1:1, 5:5 అంటే 1:1. సో అప్పుడైనా కూడా మీకు మిడ్ పాయింట్ అని తెలుస్తుంది, తెలియపోయినా సెక్షన్ ఫార్ములా వాడితే డి అనే పాయింట్ వస్తుంది, అప్పుడు ఏడీ లెంత్ మీరు కనుక్కోవచ్చు. సో ఏడీ లెంత్ మీకు ఇది ఎల్ వచ్చేస్తుంది, వాటి అడిగింది ఏంటి 2l². సో 2l² అంటే 45 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ది పాయింట్స్ ఏబిసి ఇచ్చాడు, పొజిషన్ వెక్టర్స్ ఆఫ్ ఏబిసి ఇచ్చేసాడు. సో ఐజేకి తీసేస్తే పాయింట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ L1, L2, L3 లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్ డ్రాన్ ఫ్రమ్ ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఆర్థో సెంటర్ నుంచి ట్రయాంగిల్లో ట్రయాంగిల్ తీసేస్తారు, వెర్టెక్స్ ఆర్థో సెంటర్ నుంచి ఏమన్నాడు, L1, L2, L3 ఆర్ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్స్. ఆర్థో సెంటర్ నుంచి అన్ని సైడ్స్కి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే ఒక లెంత్ L1, ఇంకో లెంత్ ఏంటి L2, ఇంకో లెంత్ ఏంటి L3 అన్నాడు ఆన్ ది సైడ్స్ AB, BC, CA. ఓకే, సో ఇప్పుడు L1² + L2² + L3² కావాలి అంటే ఫస్ట్ మీరు ఆర్థో సెంటర్ కనుక్కోవాలి. ఆర్థో సెంటర్ కనుక్కున్న తర్వాత ఆర్థో సెంటర్ నుంచి దీనికి డిస్టెన్స్ కనుక్కోవాలి. 2Dలో అయితేనేమో ఆర్థో సెంటర్ కావాలంటే ఏం చేస్తారు, 2Dలో ఆర్థో సెంటర్ కావాలంటే ఏంటి ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కనుక్కుంటారు. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి, వెర్టెక్స్ గుండా పాస్ అవుతూ ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే అప్పుడు ఏబిసి అంటే ఇప్పుడు బీసీ స్లోప్ కనుక్కుంటే బీసీ స్లోప్ m అయితే దాని ఆల్టిట్యూడ్ స్లోప్ ఏమవుతుంది, -1/m అవుతుంది. అప్పుడు ఈ లైన్ స్లోప్ తెలుసు. నెక్స్ట్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ కాబట్టి పాయింట్ స్లోప్ తెలిస్తే అప్పుడు ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు.
అలాగే ఇంకొక ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కూడా కనుక్కుంటే ఆ రెండు ఆల్టిట్యూడ్స్ని సాల్వ్ చేస్తే మీకు ఆర్థో సెంటర్ వచ్చేస్తుంది. కానీ 2Dలో 3Dలో అలా అంతా చేయడం కష్టం. సో అక్కడ అంటే 2D అంటే చేయొచ్చు. మరి 2Dలో అయితే సమ్ టెక్నిక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదో టెక్నిక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ప్రాబ్లంలో. సో ఆ టెక్నిక్ ఇస్తే ఏమన్నా టెక్నిక్ అంటే ఈక్వలేట్ ట్రయాంగిల్ అని ఐడెంటిఫై అయింది అనుకోండి. ఈక్వలేట్ ట్రయాంగిల్ అయితే అప్పుడు ఆర్థో సెంటర్ కనుక్కోవడం పెద్ద ఈజీనే. సెంట్రాయిడ్ ఏమవుతుంది? ఆర్థో సెంటర్ అవుతుంది. ఒకవేళ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఎక్కడైతే 90 degrees ఉంటుందో ఆ వెర్టెక్సే ఆర్థో సెంటర్ అవుతుంది. లేదు అంటే సర్కమ్ సెంటర్ ఆర్జిన్ అయితే సెంట్రాయిడ్ కనుక్కుంటారు కదా, సెంట్రాయిడ్లో by3 రాస్తాం, ఆర్థో సెంటర్లో by3 రాయం, అంతే తేడా. అంటే సెంట్రాయిడ్ కనుక్కోవడానికి అన్ని కోఆర్డినేట్స్ యాడ్ చేసి by3 చేస్తాం, ఆర్థో సెంటర్లో అన్ని కోఆర్డినేట్స్ యాడ్ చేస్తాం కానీ by3 రాయము. ఎప్పుడు సర్కమ్ సెంటర్ ఆర్జిన్ అయితే. సరే, మరి ఇక్కడ ఈ 3 టెక్నిక్స్లో ఏదో టెక్నిక్ అయితే అయి ఉంటుంది, లేకపోతే కష్టం కాబట్టి ఏదో టెక్నిక్ అయి ఉంటుంది. ఇది ఈక్వలేట్ ట్రయాంగిలా, రైట్ యాంగిల్ ట్రయాంగిలా, లేకపోతే సర్కమ్ సెంటర్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇక అది మూడో కండిషన్, సర్కమ్ సెంటర్ ఆర్జిన్ అయితే. ఆర్థో సెంటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది x కోఆర్డినేట్స్ కామా సమ్ ఆఫ్ ది y కోఆర్డినేట్స్ కామా సమ్ ఆఫ్ ది z కోఆర్డినేట్స్. ఇక్కడ సర్కమ్ సెంటర్ గురించి ఏం డిస్కస్ చేయలేదు కాబట్టి ఆ థర్డ్ వన్ వదిలేద్దాం. ఇంకా అయితే ఈక్వలేట్ రావాలి, లేదంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి. సో మన లెంత్లు కనుక్కుంటే ఫస్ట్ ఈజీ తెలిసిపోతుంది. AB BC CA అన్ని లెంత్స్ కనుక్కుంటే అన్నీ కూడా ఈక్వల్ వచ్చేస్తాయి. కాబట్టి ట్రయాంగిల్ ఈక్వలేట్ ట్రయాంగిల్ అని అయిపోయింది. సో ట్రయాంగిల్ ఈక్వలేట్ ట్రయాంగిల్ అయిపోయింది కాబట్టి సెంట్రాయిడ్ అన్నా, ఆర్థో సెంటర్ అన్నా, సర్కమ్ సెంటర్ అన్నా, ఇన్ సెంటర్ అన్నా అన్నీ సేమే. ఏమన్నా అడగండి, మీరేం చేస్తారు? సెంట్రాయిడే కనుక్కుంటారు. సెంట్రాయిడ్ అనేది ఈజీ కాబట్టి అన్ని కోఆర్డినేట్స్ని యాడ్ చేసి by3 చేసేయండి, సెంట్రాయిడ్ అవుతుంది. అదే సెంట్రాయిడే ఇన్ సెంటర్ అదే, సర్కమ్ సెంటర్ అదే, ఆర్థో సెంటర్ అదే. కాబట్టి ఆర్థో సెంటర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆర్థో సెంటర్ నుంచి ఏంటి? ఈ డిస్టెన్స్లు కనుక్కోవాలి. సో డిస్టెన్స్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే పర్పెండిక్యులరే, అన్నీ కోయిన్సైడ్ అవుతాయి. సో ఈ పర్పెండిక్యులర్ ఏం చేస్తుంది అంటే బైసెక్ట్ కూడా అవుతుంది ఈక్వలేటర్ ట్రయాంగిల్లో. సో మీకు ఏంటి? పర్పెండిక్యులర్ బైసెక్టర్ అన్న అన్నీ కోయిన్సైడ్ అవుతాయి, అన్ని లైన్స్ కూడా కోయిన్సైడ్ అవుతాయి. పర్పెండిక్యులర్ బైసెక్టర్, యాంగులర్ బైసెక్టర్, మీడియన్ అన్నీ కూడా సేమ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ ట్రాప్ చేస్తే అది ఏం చేస్తుందంటే బైసెక్ట్ కూడా అవుతుంది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కాబట్టి. సో బీకి సికి మిడ్ పాయింట్ కనుక్కుంటే D వచ్చేస్తుంది. ఆల్రెడీ G అంటే ఏంటి? ఇక్కడ ఆర్థో సెంటరే కాబట్టి OD లెంత్ కనుక్కోవచ్చు. సో ఆర్థో సెంటర్ నుంచి సైడ్కి డిస్టెన్స్ OD. సో OD అనేది ఏమొస్తుంది? అది L1 వచ్చేస్తుంది. సో L1 కనుక్కుంటారు. సో ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ఇదే కదా. సో నెక్స్ట్ D అంటే ఏంటి? మిడ్ పాయింట్. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కున్నారు, ఈ డిస్టెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఈక్వలేట్ ట్రయాంగిల్ కాబట్టి అన్నీ సేమే అవుతాయి. ఇది L1 ఏమవుతుంది? ఇది L2 నెక్స్ట్ L3 అన్నీ కూడా ఈక్వలే అవుతాయి. కాబట్టి L1 L2 L3 అన్నీ ఈక్వలే అవుతాయి. కాబట్టి L1² + L2² + L3² అంటే మనం ఏ రాయొచ్చు? 3 × L1² అని రాయొచ్చు. అన్నీ సేమే కాబట్టి 3 × L1². L1 వాల్యూ మీకు 1/√6 వచ్చింది కాబట్టి L1² అంటే ఎంత? 1/6. సో కాబట్టి 3 × 1/6 ఎంత? ఆన్సర్ 1/2. సో నెక్స్ట్ క్వశ్చన్, O is the origin and position vectors of A and B ఇచ్చాడు. సో O, A, B ఇచ్చేసాడు. సో రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ AOB. సో ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ AOB మీట్స్ ది AB at C. సో ఇది యాంగులర్ బైసెక్టర్. OC అనేది యాంగులర్ బైసెక్టర్. సో కాబట్టి యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది? డివైడ్స్ ది థర్డ్ సైడ్ ఇన్ ది రేషియో ఆఫ్ అదర్ 2 sides. సో OA లెంత్ కనుక్కోండి. O అంటే ఆర్జిన్ 0,0. సో OA లెంత్ కనుక్కుంటే 3 వస్తుంది. నెక్స్ట్ OB లెంత్ కనుక్కుంటే 6 వస్తుంది. కాబట్టి 3:6 రేషియోలో కట్ అవుతుంది. సో 3:6 అంటే అప్పుడు క్యాన్సిల్ చేస్తే లీస్ట్ నెంబర్లో రాయొచ్చు. అంటే ఎంత? 1:2 రేషియోలో కట్ అవుతుంది. కాబట్టి C అనేది A అండ్ Bని 1:2 రేషియోలో కట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా mx2 + nx1 / m + n, అలాగే my2 + ny1 / m + n, అలాగే mz2 + 2 × z1 nz1 / m + n. ఆ ఫార్ములా సెక్షన్ ఫార్ములా వాడతారు జస్ట్. సో అప్పుడు C అనే పాయింట్ వచ్చేస్తుంది. C అనే పాయింట్ తెలుసు. నెక్స్ట్ O అనేది ఆర్జిన్ కాబట్టి OC లెంత్ కనుక్కోవచ్చు. సో OC లెంత్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్. చాలా ఈజీ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. కొంతమంది యాంగులర్ బైసెక్టర్ మీడియన్ అనుకుని మీడియన్ చేస్తారు, కొద్దిగా జాగ్రత్త ఉండండి.
ఒకవేళ మీడియన్ అయితేనేమో ఏమవుతుంది, సి ఈజ్ ద మిడ్ పాయింట్ అవుతుంది. లెంత్ ఆఫ్ ద మీడియన్ అంటే మిడ్ పాయింట్ కనుక్కుంటారు. సో అప్పుడు ఓసి లెంత్ వస్తుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఇస్ 15√2. నెక్స్ట్ ఏబి బార్ ఇచ్చాడు వెక్టారు. నెక్స్ట్ బీసీ బార్. సో బీసీ బార్ అంటే ఏంటి, ఏఐ ప్లస్ బీజే ప్లస్ సికే ఇచ్చాడు. నెక్స్ట్ ఏసీ ఇచ్చాడు. సో దెన్ స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ఏబిసి అంటే ఏబి బీసీ సిఏ మూడు లెన్స్ కనుక్కోవాలి. సైడ్స్ కదా, సో ఏబి బీసీ సిఏ మూడు లెన్స్ కనుక్కోండి. ఆ మూడిట్లో ఏదైతే లార్జెస్ట్ ఉందో దాన్ని స్క్వేర్ అడిగాడు. అంటే మనకి ఏబీ లెంత్ కావాలి, బీసీ లెంత్ కావాలి, సిఏ లెంత్ కావాలి. సో ఏబీ తెలుసు కాబట్టి మోడ్ ఆఫ్ ఏబీ బార్ చేస్తే మీకు ఏబీ లెంత్ వచ్చేస్తుంది. సో ఏబీ లెంత్ తోటి ప్రాబ్లం లేదు. సో ఏబీ లెంత్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ 1 ప్లస్ జే కోఎఫిషియంట్ స్క్వేర్ 4 ప్లస్ కే కోఎఫిషియంట్ స్క్వేర్ 7 స్క్వేర్ 49. సో ఎంత వస్తుంది, రూట్ ఆఫ్ 54 వస్తుంది. అలాగే ఏసీ లెంత్ కావాలంటే డి అనేది తెలిస్తేనే కానీ ఏసీ లెంత్ కనుక్కోలేము. బీసీ లెంత్ కావాలంటే ఏబీసీ అన్నీ కూడా తెలియాలి. మరి ఎలా, ఏబీసీ అన్నీ కావాలి. సో అన్నోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ ఒక అన్నోన్ తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ డి అనేది దాని గురించి చూద్దాం. ఐ థింక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అంటే క్వశ్చన్లో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ చూస్తే మనకి యాక్చువల్గా క్రాస్ ప్రోడక్ట్లో వస్తుంది. టూ సైడ్స్ తెలిసినప్పుడు ఏరియా. సో ఇప్పుడు మీకు ఈ సైడ్ అన్నోన్స్ తక్కువ ఉన్నాయి కదా, ఏమన్నా సరే ఫస్ట్ అయితే చూద్దాం. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ ఏమన్నా టూ సైడ్స్కి క్రాస్ ప్రోడక్ట్. సో మ్యాగ్నిట్యూడ్ కాబట్టి మాడ్ పెట్టేస్తాం. సో ఏబీ క్రాస్ ఏసీ కానీ లేదంటే ఏమన్నా రెండు సైడ్స్ ఆర్ హాఫ్. సో ఇక్కడ ఏబీ అండ్ ఏసీ తీసుకున్నాం, లేదంటే ఈ సైడ్ తీసుకోవచ్చు. సో హాఫ్ ఏబీ క్రాస్ బీసీ బార్ కానీ, సో లేదు అంటే ఈ రెండు సైడ్స్ ఏమన్నా తీసుకోవచ్చు. సో ఏమన్నా టూ సైడ్స్కి క్రాస్ ప్రోడక్ట్ చేస్తే సరిపోతుందండి, బీసీ బార్ క్రాస్ సిఏ బార్. సో ఇవి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. కాబట్టి రెండు లైన్స్ తెలిస్తే చాలు. ఇక్కడ మనకి 3 లైన్స్ తెలుసు. సో ఏది యూజ్ చేసుకుందాము అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి మీరు కనుక్కుందాం. సో ఏది ఇచ్చేద్దాం అంటే టూ సైడ్స్, ఈ సైడ్లో అన్నోన్స్ లేవు కాబట్టి అన్ని నోన్ వాల్యూస్ కాబట్టి దానికి ప్రిఫర్ చేద్దాం. నెక్స్ట్ ఈ రెండింటిలో ఏది తీసుకుందాం అంటే ఇందులో 3 అన్నోన్స్ ఉన్నాయి, చాలా కష్టం కాబట్టి ఇది తీసుకుందాం. సో ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ ప్రోడక్ట్. సో క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటి మీకు, సో రెండు ప్రోడక్ట్ వెక్టర్స్కి క్రాస్ ప్రోడక్ట్ కావాలి అంటే సో ఫస్ట్ 1/2 అయిపోయింది. క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ఐజేకే రాసి ఫస్ట్ ఏబీ బార్. సో ఏబీ బార్ రాస్తారు. ఏబీ బార్ అంటే ఏంటి 1 2 -7. నెక్స్ట్ క్రాస్ ఏసీ బార్ అంటే ఇందులో, సో ఇందులో కోఎఫిషియంట్స్ ఏంటి 6 డి అండ్ -2. సో దీని డిటర్మెంట్ కనుక్కోండి మీకు తెలుసు. సో డిటర్మెంట్ అంతా కనుక్కొని సింప్లిఫై చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు మాడ్ లెంత్ కాబట్టి సో మాడ్ కనుక్కుంటారు. మాడ్ అప్లై చేస్తే రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ స్క్వేర్. సో ఇది ఐ కోఎఫిషియంట్, సో దీనికి స్క్వేరు అలాగే రూట్ ఆఫ్ వస్తుంది. నెక్స్ట్ జే కోఎఫిషియంట్ స్క్వేరు అలాగే కే కోఎఫిషియంట్ స్క్వేర్. సో రూట్ వస్తుంది, తర్వాత స్క్వేరింగ్ చేస్తే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 30√2² అంటే ఇది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు డీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. డి ఫ్యాక్టరేషన్ చేస్తే 2 పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి, ఒకటి నెగిటివ్ పాజిటివ్. కానీ ఇక్కడ కండిషన్ చూసుకోరు, జాగ్రత్త. డి >0 ఇచ్చాడు కాబట్టి -2/5 అన్నది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఓన్లీ డి = 2. కాబట్టి ఇప్పుడు మీకు డి వాల్యూ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ వెక్టార్లో అన్నోన్స్ లేవు. కాబట్టి ఇప్పుడు ఏబీ లెంత్ అంటే √54. ఇప్పుడు ఏసీ లెంత్ కూడా వచ్చేస్తుంది. సో ఏసీ లెంత్ ఏమొస్తుంది, రూట్ ఆఫ్ 36 + 4 2² -2² 4. సో ఇది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎంత √54. సో ఇదంతా 40 √44. ఇప్పటి వరకు అయితే ఈ రెండిట్లో ఇది గ్రేటెస్ట్ లెంత్ స్క్వేర్ అడిగాడు. సో ఇది మరి బీసీ ఒకటి తెలిస్తే చాలు. మరి బీసీ ఎలా కనుక్కుంటాం, ఇక్కడ 3 అన్నోన్స్ ఉన్నాయి. 3 అన్నోన్స్ కనుక్కోవాలంటే అయిపోతారు. మరి ఎలా కనుక్కుంటారు అంటే ట్రయాంగిల్లో మనకి అడిషన్ రూల్ వాడతాం. సో ఏబీ బార్ బీసీ బార్ సిఏ బార్. సో ట్రయాంగిల్లో మీకు రూల్ తెలుసు, ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ ఏమన్నా రెండు సైడ్స్ని యాడ్ చేసేస్తే సో థర్డ్ వన్ ఏంటి ఆపోజిట్గా వస్తుంది. అంటే ఈ రెండు ఇలా వస్తుంది చూడండి డైరెక్షను. సో ఏ నుంచి బీకి వెళ్ళారు, ఇక్కడ నుంచి బీ నుంచి సికి వెళ్తే అప్పుడు థర్డ్ వెక్టర్ ఏమొస్తుందంటే, అంటే మీకు జర్నీ చూడండి ఇలా స్టార్ట్ అయింది, ఇలా జర్నీ వెళ్తున్నారు, మీరు ఒక ప్లేస్కి వెళ్తున్నారు, బీకి వెళ్ళారు, బీ నుంచి సికి వెళ్ళారు. అప్పుడు మీకు వెల్కమ్ చెప్పడానికి ఆపోజిట్గా ఇంకొకరు వచ్చారు. సో ఆపోజిట్గా మీకు ఎదురుగా వస్తున్నారు వెల్కమ్ చెప్పడానికి. కాబట్టి అదేంటి ఏసీ బార్ అలా చెప్పొచ్చు. లేదంటే మధ్యలో 2 లెటర్స్ని మింగేసేయండి,
అప్పుడు ఏమొస్తుంది ఏసీ బార్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏసీ బార్ కావాలంటే జస్ట్ ఏబీ బార్ ప్లస్ బీసీ బార్ చేస్తే వచ్చేస్తుంది. కానీ మనకి ఇక్కడ బీసీ కావాలి. బీసీ కావాలంటే అప్పుడు ఏంటి, బీసీ బార్ ఈక్వల్ టు ఏంటి, సో ఏసీ బార్ మైనస్ ఏబీ బార్. సో ఏసీ బార్ మైనస్ ఏబీ బార్ చేసేయండి. ఆల్రెడీ మీకు ఏబీ తెలుసు, ఏసీ తెలుసు, రెండు తెలుసు కాబట్టి ఆ రెండు డిఫరెన్స్ వేసేస్తే బీసీ వచ్చేస్తుంది. అప్పుడు బీసీ వచ్చేస్తే అప్పుడు ఈ వెక్టర్ కంప్లీట్గా వచ్చేసినట్టే. అప్పుడు మీరు ఏం చేస్తారు, లెంత్ కనుక్కుంటారు, బీసీ లెంత్ కనుక్కుంటారు. సో బీసీ లెంత్ కనుక్కుంటే మీకు √50 వస్తుంది అదే వేలో. సో అన్నిట్లో గ్రేటెస్ట్ ఏంటి, ఏబీ గ్రేటెస్ట్ కాబట్టి స్క్వేర్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైడ్ ఏమవుతుంది, √54² అంటే 54 అవుతుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఏ బార్ బి బార్ సి బార్ ఇచ్చాడు. సో లైస్ ఆన్ ది ప్లేన్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఏ బార్ బైసెట్ ది యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి. సో ఇది బి బార్, ఇది సి బార్ అయితే ఈ రెండింటిని బైసెట్ చేస్తుంది ఏ బార్. సో రెండు సైడ్స్ తెలుసు, రెండు లైన్స్ తెలుసు, దానికి బైసెక్టర్ కావాలంటే యాంగులర్ బైసెక్టర్ కావాలి అంటే సో రెండు బైసెక్టర్స్ అంటే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్, ఇంకోటి ఏమో ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్. ఏదన్నది ఏం క్లియర్ ఇవ్వలేదు. సో బి బార్ ప్లస్ సి బార్ బై మోడ్ ఆఫ్ బి బార్. సో ఒకటి ఇది ఇంటర్నల్, ఇంకోటి ఏమో ఎక్స్టర్నల్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఎక్స్టర్నల్, బి బార్ మైనస్, సో యూనిట్ వెక్టర్ రాసుకోవాలి, లేదంటే దీన్ని బీ క్యాప్ అని కూడా రాయొచ్చు. మైనస్ సి బార్ బై మోడ్ ఆఫ్ సి బార్ అంటే ఏంటి, సి క్యాప్ అంటే దీన్ని ఏం రాయొచ్చు, సో బీ క్యాప్ మైనస్ సి క్యాప్ అని రాయొచ్చు. సో ఇవి యాంగులర్ బైసెక్టర్స్, వాటి లెంత్స్ ఏముంటాయో తెలియదు కాబట్టి సో ఇంటూ ల్యాండా అనుకోండి. సో ఇవి యాంగులర్ బైసెక్టర్స్ అంటే ఇది ఫామ్లో గుర్తుపెట్టుకోండి రెండింటికి యాంగులర్ బైసెక్టర్. ఇది ట్రయాంగిల్ కాదు, ట్రయాంగిల్ అయితేనేమో మనం ఫాస్ట్ చేసేస్తాము. సో ఏంటి యాంగులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది, డివైడ్స్ ది థర్డ్ సైడ్ ఇన్ ది రేషియో ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఇప్పుడు జస్ట్ యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది, ఇక్కడ ట్రయాంగిల్ ఏం అనలేదు. సో యాంగులర్ బైసెక్టర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. సో ఒకటి ఇంటర్నల్, ఇంకోటి ఎక్స్టర్నల్, ఏదనలేదు కాబట్టి రెండు చేస్తాం. సో ఇక్కడ బై బీ బార్ లేదంటే బీ క్యాప్, దీన్ని ఏం రాయొచ్చు మనం, దీన్ని ఇలా రాయొచ్చు, బీ బార్ బై మాడ్ బీ బార్ అంటే ఏంటి, బీ క్యాప్ యూనిట్ వెక్టార్ కాబట్టి ఇదేంటి సి క్యాప్. సో బీ బార్ సి బార్ తెలుసు కాబట్టి సో బీ క్యాప్ అంటే ఏంటి, మోడ్ ఆఫ్ బీ క్యాప్ అంటే ఏంటి, బీ క్యాప్ అంటే బీ బార్ బై మాడ్ బీ బార్. సో బీ బార్ అంటే ఏంటి, I ప్లస్ జే బై మోడ్ ఆఫ్ బీ బార్ ఎంత √2. సో ప్లస్ నెక్స్ట్ సి బార్ బై మోడ్ ఆఫ్ సి బార్ కనుక్కుంటే 3√2 వస్తుంది. సో మధ్యలో ప్లస్ ఉంది, సో సింప్లిఫై చేసేయండి, అప్పుడు ఇది వన్ ఆఫ్ ది యాంగులర్ బైసెక్టర్ వస్తుంది. కానీ వాడే ఇచ్చాడు యాంగులర్ బైసెక్టర్, ఏమి ఇచ్చాడు, ఏ ఇస్ ద యాంగులర్ బైసెక్టర్ అన్నాడు కాబట్టి ఈ లైన్ దీనికి మ్యాచ్ అవ్వాలి. సో మనం యాంగులర్ బైసెక్టర్ మనం కనుక్కున్నాం రూల్ ప్రకారం, కానీ ఏ బార్ అనేది ఆల్రెడీ ఆడు యాంగులర్ బైసెక్టర్ అన్నాడు కాబట్టి బోత్ ఆర్ రిఫరెన్స్ సేమ్ లైన్ కాబట్టి రేషియో ఆఫ్ ది ఐ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది జే కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ది కే కోఎఫిషియెంట్స్ వేస్తే మీకు కండిషన్ వస్తుంది. సో మీకు అప్పుడు ఏమొస్తుందంటే లాంబ్డా వాల్యూ, సో మీకు ఏం కావాలి ఇక్కడ బీటా వాల్యూ, లాంబ్డా వాల్యూ ఇవి కావాలి. సో రేషియో ఆఫ్ ది, సో ఇందులో నోన్ వాల్యూ ఉంది కాబట్టి జే కోఎఫిషియెంట్ కంపల్సరీ తీసుకోండి. కాబట్టి ఇక్కడ జే కోఎఫిషియెంట్ ఎంత, 2 ఇంటూ లాంబ్డా, 2 లాంబ్డా బై 3√2. సో జే కోఎఫిషియెంట్ 2 లాంబ్డా బై 3/2. అన్నోన్స్ ఎక్కడ తక్కువనే దానికి ప్రిఫర్ చేస్తే మీకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది. సో 2 లాంబ్డా బై 3√2 ఈక్వల్ టు ఇందులో జే కోఎఫిషియెంట్ ఎంత 2. సో దీని నుంచి లాంబ్డా వాల్యూ ఏమొస్తుందంటే 3√2 వస్తుంది, లాంబ్డా వాల్యూ 3√2 వస్తుంది. సో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఏ వచ్చేస్తుంది, సే బార్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఏ డాట్ కే. సో ఏ డాట్ కే +2 ఇట్లా ఇచ్చాడు. సో ఏని కేతో డాట్ ప్రొడక్ట్ చేయండి. సో కే అంటే ఏంటి, సో కే అంటే జస్ట్ కేనే కదా. సో డాట్ ప్రొడక్ట్, రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియెంట్స్, ఇందులో ఐ కోఎఫిషియెంట్ లేదు 0. సో నెక్స్ట్ ఈ రెండు వెక్టర్స్కి డాట్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ ఆఫ్ ద ఐ కోఎఫిషియెంట్ 0, ప్రొడక్ట్ ఆఫ్ ది జే కోఎఫిషియెంట్ 0, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది కే కోఎఫిషియెంట్. సో 4 ఇంటూ ఇక్కడ కే కోఎఫిషియెంట్ ఎంత 1. సో 4 వస్తుంది, 4 + 2 6, 0 కాదు. అట్లా అన్నీ చెక్ చేసుకుంటే అది ఏది కూడా సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మనకి యాంగులర్ బైసెక్టర్ అంటే ఇప్పుడు ఏంటి ఇంటర్నల్ చూసాం, ఇప్పుడు ఇంటర్నల్ కాకపోతే ఇప్పుడు సాటిస్ఫై అవ్వాలి. ఏ కండిషన్ కూడా మీరు చెక్ చేసుకోండి, ఇలాగే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వదు అప్పుడు సెకండ్ వన్ తీసుకుంటారు, మైనస్. అంటే ఇంతకుముందు దీనికి తేడా ఏంటి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అదే తేడా. సేమ్ రూలు సేమ్ ఫాలో అవ్వండి, ఇంతకుముందు లాగానే సేమ్ రేషియో ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఈక్వేట్ చేయండి, అప్పుడు మీకు మ్యూ వాల్యూ వచ్చేస్తుంది. అంటే అక్కడ లాంబ్డా అనుకున్నాం, ఇక్కడ మ్యూ అనుకున్నాం, రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా మ్యూ అనుకున్నాం. సో సేమ్ అక్కలాగానే వచ్చేస్తే అప్పుడు ఏ బార్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ బార్ని కేతో డాట్ ప్రొడక్ట్ చేస్తే సో ఎంత, కేతో డాట్ ప్రొడక్ట్ చేస్తే ఇంటూ కేతో డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం.
సో అప్పుడు ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది I కోఎఫిషియంట్ 0, ప్రొడక్ట్ ఆఫ్ ది J కోఎఫిషియంట్ 0, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది K కోఎఫిషియంట్ -2 × 1 -2 వస్తుంది. సో ఏ డాట్ కే అంటే -2 + 2 0. కాబట్టి ఇది ఎక్కడ ఫస్ట్ ఆప్షన్, కాబట్టి ఆన్సర్ సో ఆప్షన్ 1 వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తే ఇది ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ప్లేన్ మీట్స్ ది కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ A and B and C. సో కోఆర్డినేట్ యాక్సిస్ x యాక్సిస్ మీట్ అయినప్పుడు x యాక్సిస్ మీద y వాల్యూ z వాల్యూ 0. సో కాబట్టి x యాక్సిస్ ఎక్కడ మీట్ అవుతుంది, y అండ్ z 0, y z 0 పెట్టేస్తే అప్పుడు x వాల్యూ మీకు -6 వస్తుంది. అలాగే నెక్స్ట్ y యాక్సిస్ని మీట్ అయింది అంటే, y యాక్సిస్ని మీట్ అయిందంటే అందులో x కోఆర్డినేట్ y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ అండ్ z కోఆర్డినేట్ 0. కాబట్టి x z రెండు 0 పెట్టేస్తే అప్పుడు 3y = -6, y = -2 వస్తుంది. అలాగే z యాక్సిస్ మీద ఏమవుతుంది, x అండ్ y 0 అవుతుంది. అప్పుడు మీకు z కోఆర్డినేట్ వచ్చేస్తుంది. సో ABC అనే పాయింట్స్ వచ్చేసినాయి. తర్వాత ఏమన్నాడు, ట్రయాంగిల్ ABC అన్నాడు. సో ఓకే, ట్రయాంగిల్ ABC. నెక్స్ట్ ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC ఇచ్చాడు. సో ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC ఈస్ ఆల్ఫా కామా బీటా కామా 6/7. ఇక్కడ 1/2 లేదు, సో 1 లేదు ఇక్కడ. సో ఇది ఆర్థో సెంటర్ కూడా ఇచ్చేసాడు, ఆల్ఫా బీటా అండ్ 6/7. దెన్ సో దీని వాల్యూ కావాలి అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనుకుంటే ఆ వాల్యూ కనుక్కోవచ్చు. సో ఆర్థో సెంటర్ ఇచ్చేసాడు, వెర్టెక్స్ ఇచ్చాడు. వెర్టెక్స్ నుంచి ఆర్థో సెంటర్ కలిపితే ఆ లైన్ ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ అవుతుంది. వెర్టెక్స్ అంతే కదా, ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఆల్టిట్యూడ్ మీద ఉంటుంది. కాబట్టి వెర్టెక్స్ని ఆర్థో సెంటర్ని కలిపితే ఆ లైన్ ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ అవుతుంది. ఎక్స్టెండ్ చేస్తుంది ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ అవుతుంది. ఆల్టిట్యూడ్ ఏమవుతుందంటే థర్డ్ సైడ్కి పర్పెండిక్యులర్ ఉంటుంది, ఆపోజిట్ సైడ్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఆల్ఫా బీటా వాల్యూలు కావాలి అంటే క్లియర్గా మనకి తెలుస్తుంది. ఈ ఏడి అనే లైను బీసీకి, లేదంటే ఇక్కడ హెచ్ అనుకుంటే ఆర్థో సెంటర్ హెచ్ అనుకుంటే ఏహెచ్ అన్నా ఏడి అన్నా అంతా ఒకటే లైన్. సో లైన్ ఏం మారదు. కాబట్టి సో ఏహెచ్ అనేది బీసీకి పర్పెండిక్యులర్. ఏహెచ్ అంటే ఇదే కదా, అదే ఎక్స్టెండ్ చేస్తే అదే లైన్ ఇది. కాబట్టి ఏహెచ్ అనేది బీసీకి పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ అయితే టూ వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇది ఎందుకు పర్పెండిక్యులర్ అయింది కాబట్టి ఇది ఆల్టిట్యూడ్ అయింది. ఎందుకు ఆల్టిట్యూడ్ అయింది, ఆర్థో సెంటర్ కూడా పాస్ అయింది కాబట్టి ఆల్టిట్యూడ్ అయింది. ఆల్టిట్యూడ్ అనేది బీసీకి పర్పెండిక్యులర్ కాబట్టి బీసీ డిఆర్స్ కనుక్కోవచ్చు. డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ ఇది 0 - 0 ఎంత 0, అలాగే 0 - 2, సో -2 ఎంత 2, నెక్స్ట్ 3 - 0 3. సో ఇవి బీసీ డిఆర్స్ వచ్చేసినాయి. అలాగే ఏహెచ్ డిఆర్స్ కావాలంటే ఏహెచ్ డిఆర్స్ చూద్దాం. సో ఏహెచ్ డిఆర్స్ ఏమవుతాయి అంటే డిఫరెన్స్ ఆఫ్ ది కోఆర్డినేట్స్. సో ఆల్ఫా -6, సో ఏమొస్తుంది ఆల్ఫా +6 డిఆర్స్ వస్తుంది. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ బీటా, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ 6/7 - 0 6/7. సో ఇదేమో ఏహెచ్ డిఆర్స్. సో ఏహెచ్ డిఆర్స్ ఏంటి, ఆల్ఫా +6 కామా బీటా. సో ఇది బీటా. అలాగే బీసీ డిఆర్స్ ఏంటి, బీసీ డిఆర్స్ ఏంటి 0 2 3. మరి రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియంట్స్ ఎంత, రెడిట్ ఎంత 0. నెక్స్ట్ b1 × b2, సో రెడిట్ ప్రొడక్ట్ డాట్ ప్రోడక్ట్ అంతే కదా. సో 2 బీటా ప్లస్ ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ ఎంత 18/7 ప్రొడక్ట్ 6/7 × 3. సో డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి, 0 అవుతుంది. 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ అయితే అప్పుడు దీని నుంచి మీకు 2 బీటా = ఏమొస్తుంది -18/7. కాబట్టి అప్పుడు బీటా = ఏంటి -9/7 వస్తుంది. సో బీటా వాల్యూ వచ్చేసింది. మనకి ఇంకా ఆల్ఫా వాల్యూ కావాలి. ఇంకొక రిలేషన్ చూస్తాం, ఇంకొక ఆల్టిట్యూడ్ తీసుకోండి. ఈసారి సిహెచ్ ఏదో ఒకటి మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో సిహెచ్ తీసుకున్నాం అనుకోండి, సిహెచ్ కూడా సిని ఆర్థో సెంటర్ కలిపాం కాబట్టి ఈ లైన్ ఆల్టిట్యూడ్ అవుతుంది దేనికి, ఏబీకి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏబిడిఆర్స్ కనుక్కుంటాం. సో డిఫరెన్స్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ వస్తే ఏబిడిఆర్స్ వస్తాయి, అలాగే సిహెచ్ డిఆర్స్ వస్తాయి. రెండింటికి డాట్ ప్రోడక్ట్ చేయండి. డాట్ ప్రోడక్ట్ చేస్తే సేమ్ క్యాలిక్యులేషన్ ఏమో అవసరం, ఇంతకుముందు క్యాలిక్యులేషన్ అంత టైం వేస్ట్ కాబట్టి సో డైరెక్ట్గా చేసేద్దాం. సో ఏంటి డాట్ ప్రోడక్ట్ చేస్తే ఇది వచ్చేస్తుంది, అప్పుడు ఈ రిలేషన్ వస్తుంది మీకు. సో ఆల్ఫా బీటాలో రిలేషన్ వస్తుంది, బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా అండ్ బీటా వాల్యూ ఆ క్వశ్చన్లో ఇక్కడ ఇది అడిగేది దీని వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.
సో ఇక్కడ ఆర్థో సెంటర్ వాడే ఇచ్చాడు, కాకపోతే అక్కడ అన్నోన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆర్థో సెంటర్ని వెర్టెక్స్ని కలిపితే ఆల్టిట్యూడ్ అవుతుంది, ఆల్టిట్యూడ్ థర్డ్ సైడ్కి పర్పెండిక్యులర్. ఆ కాన్సెప్ట్ మీరు వాడుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఫర్ ఎనీ వెక్టర్, కొద్ది ఇది కాంప్లికేటెడ్ క్వశ్చన్ అనొచ్చు, కొద్ది ఇబ్బంది పడుతుంది చూసుకోండి. ఫర్ ఎనీ వెక్టర్ ఏ బార్ ఇచ్చాడు. సో ఇక్కడ 10 mod of ai లెస్ దాన్ 1, ఐ అంటే ఏంటి 1 2 3 అంటే ఏంటి, అప్పుడు a1 a2 a3 అంటే ఐ వాల్యూ 1 తీసుకుంటే a1, నెక్స్ట్ ఐ వాల్యూ 2 తీసుకుంటే a2, ఐ వాల్యూ 3 తీసుకుంటే a3. సో 10 into mod of ai ఈజ్ లెస్ దాన్ 1 అని ఇచ్చాడు. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫాల్స్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ 1. సో mod of a1 mod of a2 mod of a3 లెస్ దాన్ mod of a అంటున్నాడు. సో ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకోండి, అంటే mod of a1 mod of a2 mod of a3లో ఏది మ్యాక్సిమం ఏది మినిమం తెలియదు. సో మీ ఇష్టం ఏదైనా అజ్యూమ్ చేసుకోండి. అంటే mod of a1 ఈజ్ లెస్ దాన్ mod of a2 లెస్ దాన్ mod of a3 అనుకుంటున్నాం, అంటే అన్నిటికంటే గ్రేటెస్ట్ a3 అనుకుంటున్నాం. లేదు అంటే మీరు రివర్స్ తీసుకోండి, ఎలా తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. తర్వాత mod a స్క్వేర్ అంటే ఏంటి, mod a స్క్వేర్ అంటే మీకు వెక్టార్ తెలుసు కాబట్టి mod a స్క్వేర్ అంటే ఏంటి. సో mod a అంటే ఏంటి, రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ స్క్వేర్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్. సో స్క్వేరింగ్ చేస్తే అప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు mod a స్క్వేర్ అంటే ఇది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ మూడిట్లో కూడా a1 a2 a3లో అన్నిటికంటే లార్జెస్ట్ ఏంటి a3. చూడండి ఇప్పుడు దీన్ని ఈ మూడిట్లో ఏదైతే గ్రేటెస్ట్ ఉందో దానికంటే ఇది ఎక్కువ అని చెప్పేయచ్చు క్లియర్గా. ఎందుకు అంటే సో ఇది ఏంటి a3 స్క్వేర్. సో ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసాం. సో a3 స్క్వేర్ ఇక్కడ a3 స్క్వేర్ ఉంది, ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసాము కాబట్టి అదేమవుతుంది, ఎక్స్ట్రా యాడ్ చేసాము కాబట్టి సో దీనికి ఇది యాడ్ చేసినప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది, a3 స్క్వేర్ కంటే ఎక్కువే అవుతుంది కదా. సో a3 స్క్వేర్ ప్లస్ సంథింగ్ ఉంది కాబట్టి అంటే ఇది పాజిటివ్ వాల్యూ, దీనికి ఇంకా సంథింగ్ యాడ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఏమొస్తుంది, దీనికంటే ఎక్కువే వస్తుంది. కొద్దిగా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో దీనికి సంథింగ్ యాడ్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ, ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి పాజిటివ్ వాల్యూ యాడ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ దీనికంటే ఎక్కువే ఉంటుంది. సో అది mod of a3 స్క్వేర్ కంటే ఎక్కువే ఉంటుంది, లేదంటే a2 స్క్వేర్ కంటే ఎక్కువే ఉంటుంది. a1 స్క్వేర్ అదే ఇక్కడ a3 ఎందుకు రాయాలి, సేమ్ ఈసారి a2 కూడా రాయొచ్చు, a1 కూడా రాయొచ్చు. కాకపోతే ఏదైతే గ్రేటెస్ట్ ఉందో అది రాసేస్తే ఆటోమేటిక్గా వాటికంటే చిన్న వాటికంటే ఎక్కువే ఉంటుంది. సో అంటే a3 కంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా a2 అనేది ఇంకా చిన్నది కదా, a2 కంటే ఎక్కువే ఉంటుంది, a1 ఇంకా చిన్నది కాబట్టి a1 కంటే కూడా ఎక్కువే ఉంటుంది. సో దీని నుంచి మీకు ఈ కండిషను చెప్పేయచ్చు. అంటే రివర్స్ రాశారనుకోండి, సో అటుది ఇటు రాస్తే సో ఇక్కడ ఏంటి mod of ఏమొచ్చింది, mod of a స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a3 స్క్వేర్. సో ఇప్పుడు రివర్స్ రాస్తే లెఫ్ట్ రైట్ రాస్తే అప్పుడు ఏమొస్తుంది, లేదంటే ఫస్ట్ రూట్ అప్లై చేయండి, mod a గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a3 వస్తుంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a3. సో మరి a3 అంటే ఏంటి, ఇక్కడ a3 అంటే ఏంటి, ఈ మూడిట్లో ఇదే కదా, అంటే ఏంటి మూడిట్లో మ్యాక్సిమం ఏది వచ్చింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు mod of a3 అంటే ఏం రాయొచ్చు, మ్యాక్సిమం ఆఫ్ mod of a3 అంటే చూడండి mod of a3 అంటే ఈ మూడిట్లో ఏది మ్యాక్సిమం ఉందో అది. సో mod of a1 mod of a2 mod of a3 కాబట్టి సో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏంటి, mod of a ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్ వన్. సో లెఫ్ట్ ఇది రైట్, రైట్ ఇది లెఫ్ట్ రాస్తే అప్పుడు ఏమొస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి ఏ రైట్. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూద్దాం. సో mod of a స్క్వేర్ అంటే మీకు తెలుసు mod of a1 స్క్వేర్ mod of a2 స్క్వేర్ ప్లస్ mod of a3 స్క్వేర్. సో ఇక్కడ a1 స్క్వేర్ అనేది mod of a1 స్క్వేర్ అనేది mod of a3 కంటే తక్కువే కదా. సో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod of a3 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ mod of a2 అనేది కూడా ఏంటి, mod of a2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది కూడా అంతే a3 స్క్వేర్ అవుతుంది ప్లస్ a3 స్క్వేర్. కాబట్టి మూడింటిని యాడ్ చేసాం అనుకోండి, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a3 స్క్వేర్, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a3 స్క్వేర్, ఇది కూడా ఇది ఎగ్జాక్ట్గా a3 స్క్వేర్. మూడింటిని యాడ్ చేస్తే సమ్ ఏమొస్తుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a3 స్క్వేర్ a3 స్క్వేర్ a3 స్క్వేర్. సో 3 into a3 స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే mod a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √3 into a3. a3 అంటే ఏంటి మ్యాక్సిమం ఇది మూడిట్లో కాబట్టి ఈజ్ √3 into మ్యాక్సిమం ఆఫ్ mod of a3 బదులు ఏం రాయొచ్చు మీరు, mod of a3 బదులు సో a3 అంటే ఏంటి మూడిట్లో మ్యాక్సిమం. సో మ్యాక్సిమం ఆఫ్ mod of a1 mod of a2 mod of a3. సో ఒకవేళ మీరు మ్యాక్సిమం ఇక్కడ a2 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ a2 వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం రాస్తారు, అప్పుడు కూడా ఆన్సర్ ఏంటి, సో a2 అంటే మ్యాక్సిమం ఆఫ్ దిస్ 3 కదా కాబట్టి సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ అని వస్తుంది.
కాబట్టి ఆన్సర్ ఏంటి, సెకండ్ వన్ కూడా రైట్. అయితే ఇక్కడ ఆప్షన్లు చూడండి, మీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఇక్కడ కొద్దిగా ఏ ఈజ్ ది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు √3 ఇంటూ మ్యాక్సిమమ్ ఆఫ్ అన్నప్పుడు, సో దానికంటే తక్కువ ఉన్నప్పుడు ఇంకా దీనికంటే ఇంకా తక్కువ కదా. సో దీని వాల్యూ దీనికంటే తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా కోఎఫిషియంట్ ఇది √3 అయితే ఇది 3 ఇంకా ఎక్కువ వస్తుంది దాని వాల్యూ. కాబట్టి సో మోడ్ ఆఫ్ A3 అనేది దీనికంటే లెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా సో దానికంటే ఇంకా √3 కంటే 3 ఇంకా పెద్దది కాబట్టి దానికంటే లెస్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ బి అవుతుంది. స్టేట్మెంట్ 2 కూడా ట్రూ. కాబట్టి ఆన్సర్ ఏంటి, బోత్ A అండ్ B ఈజ్ ట్రూ.